గత 5 ఏళ్లుగా తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని నడిపిన వైసీపీ మొన్నటి ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోవడం ఆ పార్టీ శ్రేణులకు, ఆ పార్టీ నాయకత్వానికి ఊహించని పరిణామమనే చెప్పాలి. ఈ భారీ ఎదురుదెబ్బ నుంచి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంకా పూర్తిగా తేరుకోలేదని, ఎక్కువ కాలం బెంగళూరులోని తన నివాసంలోనే గడుపుతున్నారని, అప్పుడప్పుడు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడం, భవిష్యత్ కార్యాచరణపై ఒక సంకేతం ఇవ్వడమే లక్ష్యంగా ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో పార్టీ ఎలా ముందుకు సాగాలో వివరిస్తూ 2027లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక భారీ పాదయాత్రను చేపట్టనున్నారని, అది గతంలో ఆయన చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తరహాలో 2.0 పాదయాత్ర స్థాయిలో ఉంటుందని వెల్లడించారు. 2017 నవంబర్ 6న ప్రారంభించి 2019 జనవరి 9 వరకు దాదాపు 3648 కిలోమీటర్లు సాగిన వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయానికి ఒక ప్రధాన కారణమని పొలిటికల్ ఎనలిస్టులు భావిస్తారు. ప్రజల్లోకి నేరుగా వెళ్లడం, వారి సమస్యలను వినడం, పార్టీ సిద్ధాంతాలను వివరించడం ద్వారా జగన్ ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి, ప్రజలతో అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి పాదయాత్రే మళ్లీ ఒక ముఖ్యమైన సాధనంగా వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు గుడివాడ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. 2027ను టార్గెట్ చేయడం ద్వారా ఎన్నికలకు సుమారు 2 సంవత్సరాల ముందుగా పాదయాత్ర ప్రారంభించి సుదీర్ఘకాలం పాటు ప్రజల్లో ఉండే ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తోంది. ఇది పార్టీకి కోలుకోవడానికి, తమ బలహీనతలను సరిదిద్దుకోవడానికి, కొత్త వ్యూహాలను రచించడానికి సమయం ఇస్తుందని భావిస్తున్నారు వైసీపీ నేతలు. చూడాలి మరి జగన్ పాదయాత్ర ఏ వైపు దారి తీస్తుందో, మళ్ళీ అధికార దిశగా అడుగులు వేస్తుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.